నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణకు హాజరైన సీఎం చంద్రబాబు దత్తాత్రేయ నిబద్ధత సేవా దృక్పథాన్ని కొనియాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ లో మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రజా సంక్షేమానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడిన ఐటీ విద్యాశాఖ మంత్రి విశాఖలో అధికార లాంఛనాలతో మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం అంత్యక్రియలు స్వగ్రామం గాజువాకకు తరలివచ్చిన అశేష జనం రాజకీయాలకు అతీతంగా నేతల హాజరు హర్యానా గవర్నర్ సీనియర్ రాజకీయవేత్త బండారు దత్తాత్రేయ రచించిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. దశాబ్దాల ప్రజా జీవితంలో దత్తాత్రేయ సాధించిన విజయాలు, ఆయన వ్యక్తిగత మైలురాళ్లు, సామాజిక సేవ పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని ఈ పుస్తకం కళ్లకు కడుతుంది అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. నా ఆత్మకథ అంటే ఇది ఒక్కసారి చూసినప్పుడు ఈ ఒక్క మాటలోనే ఆయన జీవితాంతం ఏ విధంగా పనిచేశారో మనకు అర్థమవుతుంది. అందరం కూడా దత్తన్న అని ప్రేమగా పిలుచుకుంటారు. దత్తాత్రేయ గారు అనేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. జూబ్లీ హిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ అకాల మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్, ఆయన అర్ధాంగి నారా బ్రాహ్మిణి కూడా మాగంటి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారు హైదరాబాద్ మాదాపూర్లోని మాగంటి గోపీనాథ్ నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించిన అనంతరం తీవ్ర విషాదంలో ఉన్న గోపీనాథ్ కుటుంబ సభ్యులను లోకేష్, బ్రాహ్మణి దంపతులు పరామర్శించారు. వారికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా లోకేష్ పక్కనే కూర్చున్నారు. అనంతరం నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా మాగంటి గోపీనాథ్ మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం అంత్యక్రియలు ఆయన స్వగ్రామం విశాఖ జిల్లా గాజువాకలో నిర్వహించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శనివారం ఉదయం 11 గంటలకు విశాఖం సీతంపేటలోని నివాసం వద్ద తుది శ్వాస విడిచారు. ఆదివారం ఉదయం అక్కడి నుండి గాజువాక తీసుకువచ్చిన ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యేగా, కార్మిక నేతగా ఆయన సేవలను గుర్తు చేసుకున్న ప్రజలు తండోపతండాలుగా వచ్చి పల్లాకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అధికార లాంఛనాల నడుమ అంతిమయాత్ర కొనసాగింది. కొత్త గాజువాక హైస్కూల్ రోడ్డులోని శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. పార్టీలకు అతీతంగా తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు పల్లా సింహాచలం పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి సింహాచలం కుమారులైన ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, శంకర్రావులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విశాఖ ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంకప్రతాప్ బాక్షి తదితరులు ఎమ్మెల్యే పల్లకు ధైర్యం చెప్పి ఓదార్చారు. పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి కానీ, కార్మిక అభివృద్ధి కోసం పనిచేయడానికి కానీ తెలుగుదేశం పార్టీకి చాలా కీలకమైనది. కార్మిక సంబంధించి దానికి చాలా భూమిక పోతుంది. ఆ రోజు ఎన్టీఆర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వారి సర్వీస్ గురించి వారికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు, గౌరవించారు. అలాగే మనను కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపుకోవడానికి తెలుగుదేశం పార్టీ సర్వీసెస్ సింహాచలం గారు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా వారు ఆత్మశాంతి కలగాలని కుటుంబ సభ్యులు కూడా మొదటి జరిగింది. ఈరోజు వారిని తీసుకోవాలి. వారికి తెలుగుదేశం పార్టీ తరఫున, కుటుంబం తరఫున ప్రకార సానుభూతిని తెలియజేసుకుంటారు. మరి పల్లా సింహాచలం గారు
గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రాంతంలో. అతను మరణ వార్త విని నిన్న చాలా బాధపడ్డాం. ఎందుకంటే అతను మా అందరికీ కూడా ఒక భీష్ముడు లేటాడు. ఎందుకన్నానంటే భీష్ముడు ఎందుకు అనుకున్నానంటే, నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు, నర్సీపేటలో ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు పల్లా సింహాచలం గారిని చూడడానికి ప్రత్యేకంగా వచ్చేవాడిని ఇక్కడ గాజువాక. అంటే ఆ రోజుల్లో యూనియన్ లీడర్ అతను, చాలా పెద్ద యూనియన్, ఆల్ యూనియన్స్కి ఇతనే లీడరు. అన్ని యూనియన్లు మెయింటైన్ చేయడం చాలా చిన్న విషయం కాదు. ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, అతను ఉన్న లీడర్షిప్ ఏంటి, అతను ఉన్న క్వాలిటీ ఏంటి అని చెప్పి చూడడం కోసం వచ్చేవాళ్ళం మేము. అప్పుడు నా వయసు చిన్న వయసు 20, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి రాజకీయం ఇంట్రెస్ట్ కాబట్టి వచ్చేవాడిని. ఆ రోజులో బుల్లెట్ మీద, కారు కూడా కాదు, బుల్లెట్ మీద తిరుగుతూ ఉండేవాడు. ప్రతి యూనియన్కి ఎలా తిరుగుతూనే ఉండేవాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు. అతని దగ్గర నుంచి వెళ్ళి చూసి అతని క్వాలిటీస్ అన్ని చూసి ఎలా చేస్తున్నాడు, యూనియన్ ఎలాగ ఆర్గనైజ్ చేస్తాడని చెప్పి ఆలోచించేవాళ్ళని. అతను చూసుకే ఒక విధంగా చెప్పాలంటే అతను చూసే నేను కొన్ని విషయాలు నేర్చుకోవడం జరిగింది. మరి ఈ స్థాయికి వచ్చామంటే అటువంటి పెద్ద బ్లెస్సింగ్స్ వల్ల వచ్చాం. చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు చూశాను నేను, చాలా బాగా 56 సంవత్సరాలు ఏదో 56 సంవత్సరాలు చెప్పి అంటున్నారు. ఏదేమైనా అతని తాలూకు బ్లెస్సింగ్స్ ఉండాలి మా అందరికి కూడా. రాబోయే ఫ్యూచర్లో వచ్చిన లీడర్స్ కూడా పల్లా సింహాచలం తాలూకు నడవడికిని, అతని క్వాలిటీస్ని కూడా అర్థం చేసుకొని ముందుకు ఎదగాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మనం చేస్తూ, మరి మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. తెలంగాణ కేబినెట్ లో మరో 3 నేతలకు చోటు దక్కింది. కొత్తగా ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో నూతన మంత్రులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఉన్నారు. తాజా విస్తరణలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పరిగణలోనికి తీసుకున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే అవకాశం కల్పించింది. తీవ్రమైన ఎండలు దృష్టిలో ఉంచుకుని పెడగాటి నాగమల్లేశ్వరరావు సమకూర్చిన ఓఆర్ఎస్ ప్యాకెట్లను పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సందర్శకులకు మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న నాగమల్లేశ్వరరావును అభినందించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు వేణు సురేష్, అల్లవరపు నగేష్, పిల్లి చిన్న, కొర్రుప్రోలు శ్రీను, సురవరపు సుబ్బారావు, నూతాటి ప్రకాష్, కోల బంగారుబాబు, రాయవరపు తిరుమలరావు, గుత్తుల రామకృష్ణ, మస్కపల్లి రాజా, పిఎస్ఎన్ మూర్తి, నామా దొరబాబు, కర్ణాసుల రాజా, సుంకు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వైద్యం చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఇచ్చాను. గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి మరిన్ని చేయాలని ఆ భగవంతుడు ఆయనకి ఆశీస్సులు కోరుకుంటున్నాను. అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం నెలకొంది. డుమ్రిగూడ మండలం గుండసీమ సమీపంలో ఉపాధి హామీ చెరువులో ఈతకు వెళ్లిన 3 చిన్నారులు మృతి చెందారు. బిల్లాపొట్టు గ్రామానికి చెందిన గుంట భానుతేజ, గుంట సాయికిరణ్, గలగండ గ్రామానికి చెందిన కొర్ర సుశాంత్లు స్థానానికి వెళ్లి విగత జీవులయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ఘటనతో ఆయా కుటుంబాల వారు కన్నీరు మున్నీరుగా వెలపించడం అందరినీ కలిచివేసింది. ఇది అకి अच्छे కదా ఇవే బాణతే చేస్తాం.
జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహాల్లో భాగంగా స్థానిక పోర్ట్ స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర వేడుకలు ఉత్సాహంగా సాగాయి. వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, యూసీడీ మహిళలు, విద్యార్థులు, యోగా అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు భాగస్వామ్యమయ్యారు. యోగా శిక్షకుల సూచనలకు అనుగుణంగా వివిధ ఆసనాలు వేశారు. ఉదయం 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు ఏకధాటిగా సాగిన కార్యక్రమంలో యోగాసనాలతో పాటు ఓం శాంతి ఆధ్వర్యంలో ధ్యానం కూడా చేశారు. ఈ క్రమంలో 78 ఏళ్ల వయసు కలిగిన ఉమామహేశ్వరరావు అనే వృద్ధుడు అత్యంత క్లిష్టమైన ఆసనాలు వేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సభ్యులందరూ కరతాళ ధ్వనులతో ఆయన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారిని జె మాధవి, ఆయుష్ విభాగం రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయ్, విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకుడు కాశీ విశ్వనాథ్, ఎస్డిసి సత్యబాబు, పౌర సరఫరాల అధికారి భాస్కర్ రావు, జెడ్పీ సిఇఓ నారాయణమూర్తి, యోగా అసోసియేషన్ ప్రతినిధులు, యూసీడీ సభ్యులు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆ ఎడమ చెయ్యి మోకాలు దాటి బయటకు వచ్చి ఆ యాంకిల్ పట్టుకోవాలి. చేయగలిగిన వాళ్ళు చేయండి, బలవంతంగా వద్దు. నెమ్మదిగా తలని వెనక్కి త్రిప్పండి. స్పైన్ మెలదిప్పటం అన్నమాట. కుడి కాలుని వెనక్కి ఫోల్డ్ చేయండి. వెనక్కి ఫోల్డ్ చేసి ఆ పాదాన్ని ఎడమ తీసుకుని వదలండి. డీప్లీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు జనసేన కండువా కప్పుకున్నారు. సుమారుగా 400 మందికి పైగా గ్రామ కమిటీ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, గ్రామ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను చూసి తమ గ్రామం కూడా అభివృద్ధి చేసుకోవాలి అనే దృక్పథంతో ప్రతి ఒక్కరూ జనసేనలోకి రావడానికి ఉత్సాహం చూపుతున్నారని అన్నారు. జనసేన సీనియర్ నేత ఇందల వెంకటరమణ, బలిరెడ్డి అప్పారావు, సాలాపు వెంకటేశ్వరరావు, గండి దుర్గాప్రసాద్, బందికొల్ల పద్మ, బోలెం శంకర్, తాటిపాముల శేఖర్, కర్రే నరసింగారావు తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిపి జాయిన్ అవటం చాలా శుభసూచక. ఏదైతే గ్రామాల అభివృద్ధి చూశారో, ఎక్కడైతే పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాలకి కూడా నిధులు పంపకాలు కానీ అభివృద్ధి కానీ చేస్తున్నామో దానికి వాళ్ళు ముచ్చటపడి మేము కూడా జనసేనలో ఉంటే మా గ్రామాలు అభివృద్ధి చేసుకోవచ్చు. రేపొద్దున్న రాజకీయంగా మా కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి లోకల్ బాడీస్ లో విజయదుంది మోగించిపోతా ఉన్నాం. వాళ్ళు కూడా వాళ్ళ గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలన్న ఒక సంకల్పంతో ముందుకు వచ్చిన వారందరికీ స్వాగతం పలుకుతూ, మరి వైసీపీ నుంచి భారీగా చేరిన ఈ రోజుతో జనసేన కుటుంబ సభ్యులు అవుతున్న వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ అభివృద్ధి, సంక్షేమం అనే ఎజెండాగా మనం ముందుకెళ్తా ఉన్నాం. ఎక్కడా రాజకీయాలు లేవండి, ఎక్కడా ఇబ్బందులు లేవు. అభివృద్ధి, సంక్షేమం అనే ఒక ఎజెండాతో మనం ముందుకెళ్తా ఉన్నాం. మీ అందరికీ కూడా నేను మీడియా ద్వారా మాటిస్తా ఉన్నా, చేరిన వాళ్ళు కానీ, పాత వాళ్ళు కానీ, మిత్రపక్షాలు కానీ ఎక్కడా ఇబ్బందులు లేకుండా అందరినీ కలుపుకెళ్ళి మీ గ్రామాలు డెవలప్ చేసే బాధ్యత నాది. అందరికీ కూడా మీ నిర్ణయం మంచి నిర్ణయం, నేను తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని మీరు అనుకునే విధంగా మీకు గుర్తింపు, తోడ్పాటు ఉంటుందని చెప్పి మనవి చేస్తాం. అనకాపల్లి కలెక్టర్ని కలిశాను. విలేకరులకి హౌస్ సైట్స్ ఇస్తానని ఎలక్షన్ లో నేను ఇచ్చిన మాట ఆవిడ గుర్తు చేసి రావడం జరిగింది. 2 రకాలుగా వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. ఒకటి, ఏదన్నా కాలనీలు ఇచ్చిన దగ్గర ఇద్దామా, లేకపోతే విలేకరులకి ఏరియాగా ఏదైనా స్థలం చూస్తారా అని అడిగారు. మీతో మాట్లాడి చెప్తానన్నాను. తప్పకుండా ఎవరైతే గతంలో అందుకోకుండా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పించే బాధ్యత నాది అని మరొకసారి మీకు నేను మాటిస్తా ఉన్నాను. వారం 10 రోజుల్లో 21వ తారీఖు ప్రధానమంత్రి గారి ప్రపంచ యోగా దినోత్సవం రోజున అది అయ్యే వరకు అధికారులందరూ అడవిడిగా ఉంటారు. 21 తర్వాత మీలో ఒక 4-5 తీసుకుని నేనే స్వయంగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మనం పరిష్కరించుకుందామని మనం చేస్తాం. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం డ్రైవర్స్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారాముల గణపతి సాయి ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితుల చేతుల మీదుగా శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ న్యాయవాది కుంటుముక్కల భాస్కర్ రావు చేతుల మీదుగా ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. జనసేన పార్టీ నాయకుడు
మర్నేని రంగబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బోరసల శివ, జనసేన పార్టీ నాయకులు సురవరపు సురేష్, జోగా, వెంకటరమణ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ కరణం చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ కాలనీలో గత 5 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన రామాలయం ఈరోజు ప్రజల సహకారం, కాలనీ వాళ్ళ సహకారంతో పూర్తి చేసి జరిగింది. ఉదయం 7:40 విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అలాగే కార్యక్రమాలు కూడా ఈరోజు మధ్యాహ్నం స్వామివారి అన్నప్రసాదం, అలాగే సాయంకాలం భారీ ఎత్తున అన్నప్రసాదం, సాయంకాలం భజనకు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. మా కాలనీ వాళ్ళ సహకారం అందరితో సహకారంతో చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం వెదురుగుట్టుపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 55/4లో 2 ఎకరాల 10 సెంట్ల భూమికి సంబంధించి కుప్పం కోర్టులో కేసు నడుస్తోంది అని కాకర్లవంక గ్రామానికి చెందిన శ్రీరాములు తెలిపారు. అయితే ప్రత్యర్థులు తమ పొలంలో దౌర్జన్యంగా జేసీబీ ట్రాక్టర్ సహాయంతో దున్నడానికి ప్రయత్నించగా అడ్డుకున్న తన కూతురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని, వీడియో చిత్రీకరిస్తున్న ఫోన్ను దౌర్జన్యంగా లాక్కున్నారని శ్రీరాములు స్పష్టం చేశారు. గాయపడిన కుమార్తెను కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 35 సంవత్సరాలుగా తమ అనుభవంలో ఉన్న భూమిని కాజేయాలి అని చూస్తున్నారని, అధికారులు స్పందించి న్యాయం చేయాలి అని శ్రీరాములు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆడబిడ్డని కూడా చూడకుండా దాడి చేసిన వ్యక్తులపై కఠినంగా చర్యలు తీసుకోవాలి అని కోరారు. రవి, మురుగేశు, సాంబ, నాగరాజు, కృష్ణ అన్నవారు దురాక్రమంతో ఈ మధ్య నెల ముందర శ్యామరాజపురం మనోహరరాజు అనే భూస్వామితో కుమ్మక్కై అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయుచుండగా అతను బలాత్కారంగా నాపై అతను ఇదివరకు 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ వసూలు చేస్తున్నాడు. బీజాలు ఎందుకొని నేను నిలదీయగా 15 సంవత్సరాల మునుపు ఇప్పుడు దౌర్జన్యంగా మాపై ప్రవేశించి వారం క్రిందట జేసీబీ ట్రాక్టర్తో చదును చేయగా నేను అడ్డగించి తదుపరి రాళ్ళపూడి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వగా అతను నా కంప్లైంట్ను తిరస్కరించగా నేను డిఎస్పీని ఆశ్రయించి డిఎస్పీ గారు అతనికి సిఫార్సు చేసినారు. తర్వాత ఎస్ఐ గారి దగ్గరికి పోతే పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోండి. పెద్ద మనుషులంతా చేసి మాట్లాడితే కూడా మనోహరరాజు అనేవాడు ఇదివరకే నాపై లైసెన్స్ లేని రివాల్వర్లు, గన్నులతో బెదిరించి ఇదివరకే వాళ్ళ ఇంట్లో బంధించి కుట్టి ఆ సీసీ కెమెరాలు ఆఫ్ చేసి నాపై. వార్తలోని ముఖ్యాంశాలు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణకు హాజరైన సీఎం చంద్రబాబు. దత్తాత్రేయ నిబద్ధత, సేవా దృక్పథాన్ని కొనియాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు. హైదరాబాద్లో మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులు పరామర్శించిన ఏపీ మంత్రి నారా లోకేష్. ప్రజా సంక్షేమానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడిన ఐటీ విద్యాశాఖ మంత్రి. విశాఖలో అధికార లాంఛనాలతో మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం అంత్యక్రియలు. స్వగ్రామం గాజువాకకు తరలివచ్చిన అశేష జనం. రాజకీయాలకు అతీతంగా నేతల హాజరు. ఈ వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.